ఈ దేశ ప్రగతిలో కలెక్టర్ల పాత్ర ప్రధానమైనది. వాళ్ళు మనసు పెట్టే బాధ్యతగా పనిచేస్తే ఒక్కో జిల్లా రూపురేఖలు మారిపోతాయి, అభివృద్ధి పదంలో దూసుకుపోతాయి. మరి విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పనితీరు ఎలా ఉంది? జిల్లాలో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతున్నారా? ఫైళ్ల క్లియరెన్స్ లో ఎలా వ్యవహరిస్తున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది చూపుడు వేలు, చేతిలో పుస్తకం పట్టుకుని ప్రతి ఊరిలో కనిపించే రాజ్యాంగ నిర్మాత విగ్రహం. కానీ ఈ పేరుతో ఉన్న అధికారి ఇప్పుడు విజయనగరం జిల్లాలో కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఉమ్మడి విజయనగరంలో ఆర్డీఓగా, పార్వతీపురం ఐటీడీఏ పీఓగా సేవలందించిన అంబేద్కర్ కంఫర్ట్ ఐఏఎస్ గా ప్రమోట్ అయి 2024 జూన్ 25న విజయనగరం జిల్లాకు కలెక్టర్ గా వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈయన కూడా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం జిల్లాపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని, ఈయన రాకను జిల్లావాసులు స్వాగతించారు. కలెక్టర్గా పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అంబేద్కర్ జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించారు. గతంలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉండడంతో అనేక అంశాల్లో అంబేద్కర్ కు జిల్లాపై పట్టుంది. దానికి తగ్గట్టుగానే అన్ని రంగాలపైన దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా రైతాంగానికి ప్రభుత్వం అందిస్తోన్న సహకారంపై వారికి అవగాహన కలిగిస్తున్నారు. రైతులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ప్రతి అంశంలోనూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ సిబ్బందితో ఫ్రెండ్లీ నేచర్ తో ఉంటారు. ప్రజల అర్జీల విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉంటారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే వాటిని త్వరితగతిన పరిష్కరించేలా అంబేద్కర్ చొరవ ప్రశంసనీయమే అని చెప్పాలి. కాస్త కోపం ఉన్నా అది పని వరకు మాత్రమే అని చెప్తారు. రాజకీయ నేతలు ఒత్తిడి తెచ్చినా సొంత నిర్ణయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ విషయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో విభేదాలు కూడా బయటకొచ్చాయి. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? కలెక్టర్గా అంబేద్కర్ ఎలాంటి వినూత్న కార్యక్రమాలను ఇంతవరకు ప్రారంభించలేదు. అయితే ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించడంలో మాత్రం ఆయన ఎల్లప్పుడూ ముందుంటారు. అంబేద్కర్ ఏ చిన్న పిలుపు ఇచ్చినా వాటిని సమర్థంగా నిర్వహిస్తారనే అభిప్రాయం అందరిలో కలిగేలా చేసుకోగలిగారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పెంచిన పెన్షన్ల పంపిణీలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. ఉదయం 7 గంటలకే 90% పెన్షన్లు పంపిణీ చేయించారు. తుఫాన్లు వంటి విపత్కర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో సఫలమవుతున్నారు. జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల కోసం ప్రభుత్వం ఇచ్చిన ఒక్క పిలుపుతో 275 ఎకరాలను అప్పటికప్పుడే సేకరించారు. జిల్లాలో 15% వృద్ధి సాధనకు ప్రణాళికలు రచించి వాటి అమలు కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. నిరుద్యోగ యువతపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఏడాది కాలంలో సుమారు 15,000 మందికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఓటర్ల నమోదు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డు ఆయన్ను వరించింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇటీవల కార్పొరేట్ స్కూళ్లపై కలెక్టర్ తీసుకున్న చర్యలు సెన్సేషన్ గా మారాయి. ఆర్టీఈ యాక్ట్ ప్రకారం 25% ఉచిత ప్రవేశాలు కల్పించని 6 కార్పొరేట్ స్కూళ్లను వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో దిగొచ్చిన కార్పొరేట్ స్కూళ్లు ఉచిత ప్రవేశాలకు పచ్చజెండా ఊపాయి. దీంతో ప్రజాప్రతినిధులు చెయ్యలేని పని కలెక్టర్ చేసి చూపించారంటూ పెద్ద ఎత్తున ప్రశంసలందుకున్నారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? కలెక్టర్ అంబేద్కర్ మొదటి నుండి ప్రజాక్షేత్రంలోనే ఎక్కువగా ఉంటున్నారు. ప్రతిరోజు ఫీల్డ్ విజిట్లు చేస్తూ అన్ని శాఖలను అలర్ట్ చేస్తుంటారు. నేరుగా ప్రజలతోనే మాట్లాడుతూ వారు చెప్పే సమస్యలను శ్రద్ధగా వింటూ వెంటనే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశిస్తారు. తాగునీరు, రోడ్లు లేని గ్రామాలకు వీలైనంత తొందరగా వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. సిఎస్ఆర్ నిధులను ఉపయోగించి అవసరమున్న చోట మెరుగైన వసతులను కల్పిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ ఎలా జరుగుతుందో దగ్గరుండి పర్యవేక్షిస్తూ వాటి రిజల్ట్ ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతున్నారా? గ్రీవెన్స్ ద్వారా వచ్చే సమస్యలకు కలెక్టర్ త్వరగా పరిష్కారం చూపుతున్నారని చెప్పాలి. ఈ విషయంలో ఆయన అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను మాత్రం పరిష్కరించలేకపోతున్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు, విద్య, వైద్యం వంటి విషయాల్లో ఆయన వెనుకబడ్డారని చెప్పాలి. జిల్లాలో రోడ్ల మరమ్మతులకు సంబంధించి పనులను చేయాల్సినంత స్పీడ్ గా చేయలేదనే విమర్శ కూడా ఉంది. ముఖ్యంగా స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు
విద్యార్థులకు ఎదురవుతున్న వివిధ రకాల సమస్యలకు ఈయన హయాంలో కూడా పరిష్కారం దొరకటం లేదు. ఫైల్ క్లియరెన్స్ ఎలా ఉంది? ఫైల్ క్లియరెన్స్ విషయంలో 50-50 గానే కలెక్టర్ పనితీరుని లెక్కించాలి. ముఖ్యంగా సార్ కాస్త లేజీ అనే విమర్శ ఉంది. సమయానికి కార్యాలయానికి రారు అనే అభియోగాలున్నాయి. అందులోనూ అన్ని స్థాయిల అధికారులతో సత్సంబంధాలు నెరుపుతున్న ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో మాత్రం దూకుడు లేదు. కలెక్టర్ దగ్గరకు ఫైల్ వెళితే తొందరగా రావటం కష్టమే అన్నది కలెక్టరేట్లో ఉన్న నానుడి. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 3.5/5, వినూత్న కార్యక్రమాలు 2/5, ప్రజలతో సత్సంబంధాలు 4/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5.